హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మెడిహెబ్స్ వెల్నెస్కి స్వాగతం అండి. సో మీకు ఈరోజు ఈ అవతారంలో కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? సో మారుతూ ఉంటామండి, అవతారాలు ఏముందండి. సో వాతావరణం ఎలా ఉంది చెప్పండి. సో చెమటలు హాట్ క్లైమేట్. సో ఈరోజు మీ ముందుకి మంచి సలహాలు ఇవ్వడానికి వచ్చాను. సలహాలు అంటే సారీ, వేరే విధంగా అనుకోకండి. అందరికీ అన్నీ తెలుసుంటాయి, అని తెలియని వాళ్ళు కొన్ని ఫాలో అవుతారని. మా నాలెడ్జ్, మాకున్న ఎక్స్పీరియన్స్ తోటి, మేము చేసే వైద్యంతో, ఓకే, మేము ఉన్న బిజినెస్ బ్యాక్గ్రౌండ్ తోటి మీకు కొన్ని టిప్స్ ఇవ్వాలని మేము ముందుకు వచ్చాను. సో నా జుట్టు సంగతి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏంటి ఏదో బాగా అప్లై చేసింది కూర్చుంది అనుకుంటున్నారా? అవునండి. సో ఈ హాట్ క్లైమేట్ ఎలా ఉంది అంటే అసలు చెమట అసలు జుట్టులో లైట్గా పొక్కుల్లాగా వచ్చేసేసాయి. అసలు ఇరిటేషన్. కానీ నేను ఎక్కువగా టూ వీలర్ వాడుతుంటాను. సో దాంట్లో ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవాల్సి వస్తుంది. హాట్ క్లైమేట్కి తలకాయలో ఎక్కువగా ఉక్కపోతుతోటి చెమట పట్టడము, చిన్న పొక్కుల్లాగా లైట్గా, అంటే అది పెద్ద హార్మ్ఫుల్ కాదు, కానీ సమ్టైమ్స్ ఇరిటేషన్ వస్తుంటే నేను ఎప్పుడు ఫ్రెష్గా అసలు ఆ నూనె అనేది అప్లై చేయను. అందుకే సో మీకు ఈ మీ ముందు ఒక మంచి టిప్ తోటి వచ్చానండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కానీ, మీకు డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నా కానీ, ఆ జుట్టు బాగా ఊడుతోందండి, అసలు కారణం తెలియట్లేదు అనే ప్రాబ్లం ఉన్నా కానీ, మీకు మంచి టిప్ అండి. నా నాలెడ్జ్లో, నా అనుభవాల్లో మీకు అరోమా థెరపీలో టీ ట్రీ ఆయిల్ అనేది ఉంటుందండి. టీ ట్రీ ఆయిల్ అది ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా కానీ, ఎలాంటి స్కిన్ ఎలర్జీస్కి సంబంధించిందైనా కానీ రిమూవ్ చేసేస్తుందండి. కాకపోతే ఆ టీ ట్రీ ఆయిల్ అనేది డైరెక్ట్గా అప్లై చేయకూడదండి. బేస్ ఆయిల్ తీసుకోవాలి. బేస్ ఆయిల్ అనేది కోకోనట్ ఆయిల్ తీసుకుంటే బెటర్ అండి. ఒక 10 ml కోకోనట్ ఆయిల్ తీసుకుంటే ఇది ఒక 10 drops దాంట్లో యాడ్ చేసేసి మిక్స్ చేసిన ఇమ్మీడియట్లీ మనము స్కాల్ప్కి లోపలంతా రూట్స్కి బాగా లైట్గా మసాజ్ చేసేసి, జెంట్లీ, మనం రఫ్లీ అలా చేయకూడదు, మనము జెంట్లీగా మసాజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes అలా ఉంచేసేసి నార్మల్గా హెడ్ బాత్ చేస్తే చాలండి. ఇలాగ మనం వీక్లీ వన్స్ చేస్తూ ఉంటే కనుక ఒక 3 applications వీక్లీ వన్స్ ఆర్ థ్రైస్ కూడా చేయొచ్చు. ఎక్కువగా ప్రాబ్లం ఉంది, డాండ్రఫ్, బాగా ఇరిటేషన్ వస్తుంది, బాగా హెయిర్ ఫాలింగ్ ఉందంటే థ్రైస్ కూడా చేయొచ్చు. సో అలా చేస్తున్నప్పుడు ఏంటంటే సెకండ్ అప్లికేషన్స్ తర్వాత ఇమ్మీడియట్లీ మీకు రిజల్ట్ వస్తుంది. సో హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది. ఇరిటేషన్ అయితే ఫస్ట్ అప్లికేషన్లోనే తెలుస్తుంది. ఇరిటేషన్ అనేది కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేదండి. 13 years అబోవ్ ఎవరైనా వాడచ్చండి. చిన్నపిల్లలు 13 years వాళ్ళైనా కానీ, తర్వాత అబ్బాయిలైనా అమ్మాయిలైనా, మెన్ అండ్ ఉమెన్, ఎనీబడీ కెన్ యూజ్ అండి. సో ఏ సీజన్లోనైనా యూజ్ చేయొచ్చండి. ఇదే కాదండి, ఈ టీ ట్రీ ఆయిల్ వల్ల మనకి స్కిన్కి సంబంధించిన ఇరిటేషన్స్, ఉమెన్కి అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మంత్లీ ప్రాబ్లమ్స్లో ఇలాంటివన్నీ ఫేస్ చేస్తుంటారు కదా, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం టీ ట్రీ ఆయిల్ని మనము డైరెక్ట్గా కాకుండా ఇలాగ డైల్యూట్ చేసేసి లైట్గా అప్లై చేసుకొని ఉంటే కనుక సో ఇమీడియట్లీ కంట్రోల్ అయ్యే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ. మీకు ఈ టిప్ బాగా నచ్చింది అనుకుంటాను, ఉపయోగించుకోండి. ఓకే, ఎలాంటి సమస్యలైనా కానీ, స్కిన్, హెయిర్, బాడీ, బ్యూటీ, ఈవెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు, నాకేమీ తెలియట్లేదు, తోచట్లేదు, నాకు ఏదైనా సలహా కావాలి అనుకున్నా కానీ ఇమ్మీడియట్లీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఏదైనా మీకు క్వశ్చన్ చేస్తే కనుక దానికి ఇమ్మీడియట్లీ నేను ఆన్సర్ చేయగలనండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ. మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మరి ఇంకా మంచి టిప్లో మీకు అందిస్తూ ఉంటాను. సీ యూ. బాయ్.